ఆదికాండం 18వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ఆదికాండం 18వ అధ్యాయం 23, 24, 25. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా. ఇప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చొని ఉండెను. చాలు ఈ 2 వచనాలు నేను మీకు చదివి వినిపించాను. ఏంటి? అబ్రహాము దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? సొదొమ గొమొర్రాల కోసం అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రాల కోసం. అబ్రహామా, ఎందుకు సొదొమ గొమొర్రాల కోసం? నువ్వు బాగున్నావు కదా, నీ యొక్క గొర్రెలకు ప్రాబ్లం లేదు, నీ యొక్క ఇంటిలో ప్రాబ్లం లేదు, సొదొమ గొమొర్రాల కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఇతరుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకుంటాను. ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఇట్ ఈస్ గాడ్స్ నేచర్. అది దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహాము సొదొమ గొమొర్రాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము తన సహోదరుడైన లోతు కోసం కాదు. 50 మంది ఉన్నారా ప్రభా, 40 మంది ఉన్నారా ప్రభా, 30 మంది ఉన్నారా ప్రభా అని దేవుని దగ్గర అక్కడ ఉండేటువంటి ప్రజల కోసం ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా? 19వ అధ్యాయం అందుకే చదివించాను. 2 దేవదూతలు సొదొమలోనికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. మనము ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు జరిగేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుని దూతలు దిగి వస్తారు. ప్రతి గురువారం ఆదివారం మనం దేశాల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటాం, లేదా ప్రతిరోజు ఉదయాన్నే జూమ్ ప్రేయర్లో మనం ప్రార్థన చేస్తాం దేశాల నిమిత్తమై. ఎందుకు ప్రార్థన చేస్తాం తెలుసా? అది దేవుని యొక్క లక్షణం. అది మొదటిదిగా. రెండవదిగా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ సాతాను శక్తులు పనిచేస్తుండగా నీ ప్రార్థనకు నా ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడికి దేవదూతలను పంపుతాడు. దేవుని దూతలు అక్కడ దిగి రావడం ప్రారంభిస్తారు. దేవుని బిడ్డలారా, మనం తెలియకనే ఈ సంగతిని మరిచిపోయి మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేయకుండా ఉంటాం. పేతురు అత్తకున్న జ్వరాన్ని గురించి వాళ్ళు యేసు ప్రభువుకు చెప్పారు. దేవుని బిడ్డలారా, నీవు నేను ఇతరులను గురించి దేవునికి చెప్పవలసిన వారంగా ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఇండియా. మన భారతదేశం కోసం, యెరూషలేం కోసం, ప్రజల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? అది దేవుని యొక్క లక్షణం. దేవుని బిడ్డగా నీకుండాలి. అది మంచిది. రెండవదిగా, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసే దేవుని దూతల ప్రాంతంలోనికి దిగి వస్తారు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తుండగా, ఎవరి నిమిత్తం ప్రార్థన చేసినా, ఎవరి కొరకు మనం ప్రార్థన చేసినా, ఏ పరిస్థితి కోసం మనం ప్రార్థన చేసినా దేవుని దూతలు రాబోతున్నారు. నమ్మిన వారు ఆమెన్ అంటారు. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుని దూతలే కాదు. మనకు అనిపిస్తుంది, బ్రదర్ ఇది మీరు ఎవరికి చెప్పాలి? మీలాగా ఫుల్ టైంలో ఉండే వాళ్ళకి చెప్పాలా? మీకేం పని లేదు, ఇంకా మాలాగా ఉద్యోగాలు లేవు కాబట్టి ఉదయం నుంచి ఏం చేస్తారు? మీరు ప్రార్థన చేసుకోండి. మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు పని బాటలు ఉన్నాయి, మాకు ఇన్ని పనులు ఉన్నాయి కదా. అందుకే చాలామంది అన్ని పనులు కలిగి రేపు ఆఫీస్కి వెళ్ళాలని లైవ్లో కూర్చున్నారు, కడపలో ఉండి కూడా. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఏమవుతుంది తెలుసా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నీకు టైం లేదనుకొని టైం వేస్ట్ అనుకున్నావా? లేకపోతే ప్రార్థన చేయడం బరువై నువ్వు చేయకపోయావా? సో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? టైం లేదు కదా అని కాదు, టైం తీసుకొని ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు తిరిగి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. చాలు. ఏమంట? మనుషులందరికి, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఏముంటుందంట? మనము సంపూర్ణ భక్తి అంటే ఏంటి తెలుసా? అంటే సగం భక్తి ఉందని, కాల్ భక్తి ఉందని, ముక్కాలు భక్తి ఉందని, సంపూర్ణ భక్తి ఉంది. కొంచెం భక్తి ఉంది, మన భాషలో చెప్తాను, 1/4 కిలో భక్తి ఉంది, 1/2 కిలో భక్తి ఉంది, సంపూర్ణ భక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే సంపూర్ణ భక్తి. నీ కోసం ప్రార్థన చేసుకునే పిసినారివైతే, ప్రార్థన తగ్గిపోయినటువంటి వ్యక్తివైతే సంపూర్ణ భక్తి నీలో లేదు.
కొంచెం భక్తి ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా నీలో సంపూర్ణ భక్తి ఉంటే యు ప్రే ఫర్ అదర్స్, యు విల్ ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. సంపూర్ణ భక్తి, మాన్యత. మాన్యత అంటే మంచి వాళ్ళంగా మనం ఉంటాం. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నేను మంచిగా ఉంటానంట. రెండోదిగా నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతానంట. నేను ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నెమ్మదిగా బ్రతుకుతా, సుఖముగా బ్రతుకుతానంట. ఈరోజు నెమ్మదిగా బ్రతకలేదంటే కారణం నీ కోసం మాత్రమే ప్రార్థన చేసి అక్కడ పక్కన పెడుతున్నావేమో. ఈరోజు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించు. ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయి. బైబిల్ చెప్తుంది అది సంపూర్ణ భక్తి, అది మాన్యత. బైబిల్లో వ్రాయబడింది నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతాం. అండ్ నీ ప్రార్థనకు దేవుని దూతలు దిగి వస్తారు. దేవుని బిడ్డలారా, మొదటిగా పేతురు అత్తకున్న జ్వరం ఏం నేర్పిస్తుందంటే ప్రతి విషయము దేవుని దగ్గరకు తీసుకుపోవాలి. రెండవదిగా ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయడం క్రైస్తవ జీవితంలో సంపూర్ణ భక్తి. నీ కోసం ప్రార్థన చేసుకోవడం అది అసంపూర్ణమైనటువంటి భక్తి. మూడో భాగంలోనికి వస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేపట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. వెంటనే వాళ్ళు చెప్పారు. యేసు ప్రభు కూడా వెంటనే ఆమెను బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు చెప్పండి, యేసు ప్రభుకు చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆమెను బాగు చేశాడు, అయిపోయింది. అంటే బాగు కానటువంటి వ్యక్తి, పడిపోయిన వ్యక్తి, జ్వరముతో పడి ఉన్నటువంటి ఆమె బాగైపోయింది. ఆమె లేచి వాళ్ళకి ఉపచారము చేయసాగింది. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తికి స్వస్థత కలగడం మాత్రమే కాదు, ఒక వ్యక్తికి మేలు కలగడం మాత్రమే కాదు, లోక సంబంధంగా ఖచ్చితంగా ఒక కార్యం జరుగుతుందండి. నువ్వు దేని నిమిత్తమై ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దానికి ఒక జవాబు ఉండి తీరుతుంది. ఖచ్చితంగా జవాబు వస్తుంది. దేవుడు ఇస్తాడు. అంతకంటే ఇంకొక గొప్ప కార్యం జరుగుతుంది. అది ప్రార్థనలో ఉండేటువంటిది. ఏంటి తెలుసా? నీకు తెలియదు, నాకు తెలియదు. ఈరోజు దేవుడు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది, ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది, ప్రార్థన చేస్తే మనము ఆశీర్వదించబడతాం. ఇవే మనకు తెలుసు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నాకు, వాళ్లకు, వీళ్లకు, ఆ దేశానికి, ఆ రాష్ట్రపతికి, ఈ దేశ అధ్యక్షునికి మేలు కలుగు, ఇదే మనం చూసాం. కానీ దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తే కలిగే దీవెన ఏంటి తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారి యందు మహిమపరచబడుటకే దానిని చేతును. చాలు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తికి మేలు కలగడమే మాత్రమే కాదు, దేవుడు ఆ ప్రార్థన విని స్వస్థత, మేలు, అద్భుతాలు జరిగించడమే కాదు, ప్రార్థన ద్వారా ఏం కలుగుతుందంటే 13వ వచనం, తండ్రి కుమారుని యందు మహిమపరచబడతాడు. దేవుని మహిమపరచబడతాడు. అంటే ఎప్పుడు భూలోకంలో నువ్వు ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తావో, లేకపోతే నీ అక్కర కోసం ప్రార్థన చేస్తావో, పరిచర్య కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, పరిచర్లో ఉండే అవసరతల కోసం ప్రార్థన చేస్తావో, దేవుడు ఒక మేలు జరిగిస్తే బైబిల్లో వ్రాయబడింది, తండ్రి కుమారుని యందు మహిమపరచబడతాడంట. పరలోకంలో సింహాసనం పైన ఉన్నటువంటి తండ్రి కుమారుని యందు మహిమపరచబడతాడంట. అంటే ప్రార్థన చేసే వ్యక్తి ప్రభువుకు మహిమను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా నిద్రపోయే వ్యక్తి ఖాళీలు పూరించు. ప్రార్థన చేసే వ్యక్తి ప్రభువుకు మహిమ తీసుకొని వస్తాడు. ప్రార్థన అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? క్రైస్తవునిగా నేను ప్రార్థన చేయాలి, నా ధర్మము, నా బాధ్యత, ఆన్లైన్ ప్రేయర్ కాబట్టి ప్రార్థన చేయాలి. కాదు, అది కరెక్టే. కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే తండ్రి కుమారుని యందు మహిమపరచబడతాడు. దేవునికి మహిమ కలుగుతుంటుంది. నువ్వు ఎప్పుడైతే భూలోకంలో ఇతరుల క్షేమం, ఆశీర్వాదం, లేకపోతే నీ దీవెనలు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తావో దేవుడు మహిమపరచబడతాడు. అంటే ప్రార్థన చేసే వ్యక్తి జీవితము ద్వారా దేవునికి మహిమ కలుగుతూనే ఉంటుంది. ఆమెన్. తండ్రి కుమారుని యందు మహిమపరచబడాలి అంటే మీరు నా నామమును దేన్ని అడుగుతారు? దేవుని బిడ్డలారా,
ఇప్పుడు మార్కు సువార్త 1:29-30 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం కదా. పేతురు రాత 30-31 ఇందాక మనం చదువుకున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మహిమపరచబడ్డా లేదా? మహిమపరచబడ్డాడు. ఎందుకు మహిమపరచబడుతున్నాడంటే, ఈరోజు కడపలో రిడీమర్ చర్చిలో ఎవరిని గురించి మాట్లాడుతున్నాం మనం? ఎవరో ఆ దినాన యేసు ప్రభుకు చెబితే యేసు ప్రభు పేతురు అత్తను బాగు చేస్తే, ఈరోజు మనం చదివి, ఈరోజు మనం దాన్ని ధ్యానించి, ఈరోజు మన బైబిల్ తెరిచి, ఈరోజు ఆ సందేశాన్ని వింటుంటే దేవునికి మహిమ కాదా? 2024 సంవత్సరాలైనా ఎవరో ప్రార్థన చేసిన ప్రార్థనకు ఇప్పటికీ దేవునికి మహిమ కలుగుతూనే ఉంది. ఇప్పటికీ దేవునికి మహిమ కలుగుతూనే ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేయనటువంటి వ్యక్తి ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థనకు దూరం అయిపోయే వ్యక్తి, ప్రార్థన చేయడం కష్టమైపోయేటువంటి వ్యక్తి, ప్రార్థన అంటే తప్పించుకునేటువంటి వ్యక్తి దేవుని మహిమపరచడు. దేవునికి అవమానాన్ని తీసుకొని వస్తాడు, దేవునికి ఘనహీనతను తీసుకొని వస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి మహిమను తీసుకొని వస్తాడు, దేవునికి మహిమను తీసుకొని వస్తాడు. ఈ సీమోను, ఆంద్రేయ, లేకపోతే ఆ శిష్యులు నలుగురిలో ఎవరు యేసు ప్రభుకు చెప్పారో, యేసు ప్రభు ఆమెను బాగు చేయడం ఈ దినానికి కూడా దేవునికి మహిమను తీసుకునే వస్తుంది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఏంటి? నీవు ప్రార్థన చేయడం, ప్రతి విషయంలో ప్రార్థన చేయి. రెండవదిగా, నువ్వు ప్రార్థన చేయడం, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే అది మంచిది, అది దేవుని యొక్క లక్షణం. అంత మాత్రమే కాదు, దేవుని దూతలు దిగి వస్తారు. అంత మాత్రమే కాదు, అది సంపూర్ణమైనటువంటి భక్తి. అండ్ మూడవదిగా దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితం ద్వారా దేవునికి ఖచ్చితంగా మహిమ కలుగుతుంది. నాలుగవదిగా, ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది తెలుసా? చూడండి, మార్కు సువార్త 1:31 అందరం చదుదామా? అందరం బైబిల్ తెరిచి చదుదాం. మార్కు సువార్త 1:31. ఆయన చదుదాం అందరం గట్టిగా చదుదాం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. బైబిల్లో చాలా తక్కువగా కనబడేటువంటి పదం ఉపచారము. ఇక్కడ ఈ మాటను గురించి కొద్దిసేపు నేను వివరించాలని కోరుతున్నాను. అసలు ఉపచారం అంటే ఏంటిది? ఉపచారం అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, చారము అంటే ఏంటంటే కదలిక. అపచారం అంటే చెడు కొరకు కదలిక. ఉపచారం అంటే నా జీవితంలో దేవుడు ఒక మేలు చేశాడు కాబట్టి తన సొంత ప్రయోజనాలను తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ఇతరుల ప్రయోజనం కొరకు పనిచేయడమే ఉపచారం. ఇప్పుడు బైబిల్లో ఏమని రాయబడిందండి? ఆమెకు జ్వరం వచ్చి పడిపోయింది, యేసు ప్రభు ఆమెను బాగు చేశాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? నాకు జ్వరం బాగైంది, చాలా డల్గా ఉన్నాను, నేను చాలా వీక్ అయిపోయినాను నేను కదా. ఈ డైలాగులన్నీ మనం వింటుంటాం. అబ్బా చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఎట్లెట్లో అయిపోతుంది నాకు, కాబట్టి వెంటనే పెద్ద జ్యూస్ ఒకటి, తర్వాత గ్లూకోజ్ ప్యాకెట్ నిండా నీళ్ళు పోసి నాకు ఇవ్వండి, ఇవన్నీ చెప్తాం మనం. ఈమె ఏం చేసింది? అడిగింది అదేమన్నా? అద్భుతము పొందిన వెంటనే ఆమె ఏం చేసిందండి? ఉపచారము చేయసాగాను. ఉపచారం అంటే ఏంటి తెలుసా? యాక్చువల్గా ఆమె తినాలి, ఆమెకు స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు పడిపోయినటువంటి ఆమె వయసు పెద్దది, ఆమె పడిపోయింది, ఆమెకి ఇప్పుడు స్ట్రెంగ్త్ కావాలి, ఆమె ఇప్పుడు తినాలి. ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె తినకుండా యేసు ప్రభు శిష్యులను ఆమె చూసుకుంటూ ఉంది. నీ జీవితంలో అద్భుతము పొందిన తరువాత నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ ప్రయోజనాలను తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రభు కొరకు నువ్వు పనిచేయడం ప్రారంభిస్తావు. ఇంతవరకు ఒకవేళ ఆమె కదిలితే ఎక్కడ కదలాలి? అన్నం దగ్గరికి పోయి అన్నం తినాలి, ఆకలి అవుతుంది, వీక్గా ఉన్నాను, లేకపోతే జ్యూస్ దగ్గరికి పోయి అక్కడికి కదలాలి ఆమె. అది కాదు, ఆమె ఏం చేసింది తెలుసా? యేసు ప్రభుకు శిష్యులకు ఉపచారం చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు మేలు చేసిన వెంటనే నీలో కనబడాల్సింది ఏంటంటే
దేవుని మందిరంలో దేవుని కొరకు నీవు నీ కుటుంబం పని చేయాలి. పని చేయాలంటే బరువు పడ్డం కాదు. కొంతమందికి పని చేయడం అంటే బరువుతో కూడినటువంటిది. అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఆ మాటకు వస్తే ఇక్కడ చూడండి, మేలు పొందిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? ఉపచారం చేయసాగాను. అంటే వెంటే నా జీవితంలో దేవుడు మేలు చేశాడు కాబట్టి నేను దేవునికి ఏం చేయాలి? నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నేను దేవునికి ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఈ శరీరాన్ని బాగు చేశాడు కదా, ఈ శరీరంలో మేలు చేశాడు కదా, ఈ శరీరంలో నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఇది దేవుని యొక్క కృపనే కదా. కాబట్టి ఈ శరీరంతో నేను దేవుని కోసం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, మన శరీరాలు దేవుని కోసం కదలవలసినదిగా ఉంది. ఆఫ్టర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్ యువర్ రోల్ ఇస్ టు సర్వ్. పని చేయాలి. దేవుని బిడ్డలారా, అందుకే ఖచ్చితంగా పరిచర్ల పనులు పెడతాను నేను. ఎందుకు పెడతాను తెలుసా? నీ శరీరంతో దేవుని ఘనపరచాలి. మేలు పొందడం మాత్రమే కాదు, నీ శరీరంతో దేవుని ఘనపరచాలి. చాలా సందర్భాల్లో మనం చర్చికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, నీవు దేవుని దగ్గర నుంచి మేలు పొందిన తర్వాత నీ జీవితంలో జరగాల్సింది ఏంటి తెలుసా? ఉపచారం జరగాలి. అంటే నీవు దేవుని కొరకు కదలాలి, దేవుని కొరకు నీ శరీరం పని చేయాలి, దేవుని కొరకు మొట్టమొదటిగా నీ యొక్క అడుగులు పడాలి. అంతా అయిపోయిన తర్వాత, అన్నీ సెట్ అయిపోయిన తర్వాత బుద్ధి పుడితే చేస్తాం చూసారా, అది ఉపచారమే కాదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు, నీ కుటుంబంలో దేవుడు మేలు చేయలేదా? దేవుని కోసం నీ కుటుంబం ఏం చేస్తుంది? నీ శరీరం దేనికోసం కదులుతుంది? అక్కడికిక్కడికి నీ శరీరం కదులుతుంది. దేవుని కోసం ఏం కదిలింది నీ శరీరం? పరీక్షించుకో. అది కదలకపోతే వాక్యానుసారంగా నీవు నేను జీవించడం లేదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉపచారం చేయడం ఉండాలి. ప్రార్థించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపచారం పొందే వ్యక్తిగా మారిపోయాడు. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రయ్య శిష్యులు అందరూ వచ్చారు కదా, వాళ్ళే కదా యేసుప్రభువు చెప్పింది ఈమెకు బాగాలేదని. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళకే వెళ్ళి ఉపచారం చేస్తుంది. దేవుని బిడ్డగా మనము దేవుని కొరకు మన శరీరాలు ఉపచారములో ఉండాలి. ఇది లేకపోయిందంటే వీఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో మనం తప్పు చేస్తున్నాం. ఈమె నాకు కావాలి బలం, నేను తినాలి, నాకు అవసరం, కరెక్టే. కానీ తన యొక్క అవసరతలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి తన ఇంటిలోనికి వచ్చిన దేవునికి ఆమె ఉపచారం చేస్తుంది. ఇది నన్ను ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతుండగా సరి చేసుకుందాం. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ప్రతి విషయం దేవుని దగ్గరికి తీసుకెళ్ళు. రెండవదిగా ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నీ కొరకే కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణమైన భక్తి. మూడవదిగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో పరలోకంలో ఉండేటువంటి తండ్రికి మహిమ కలుగుతూ ఉంటుంది. ప్రార్థన చేయకపోతే సాతానుకు మహిమ కలుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం లేచి నిలబడదాం. దేవుని ఎదుట తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి నేను ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి, ప్రార్థన చేయడానికి సహాయం చేయి దేవా, నా ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉండునట్లుగా సహాయం చేయండి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగలించును. కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగలించును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ.
సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. 5వ వచనం. సంగముగా ప్రార్థించగా కూడిన చోటు కంపించెను. సంగముగా ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును. ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును. ఆత్మవరములతో నింపును. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. అందరం కూడా మన చేతులెత్తి దేవుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు రాత్రి మేము ప్రార్థించడానికి మాకు కృపనివ్వండి ప్రభువా. విస్తారముగా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. దేవుని బిడ్డగా నీకు ఒక అవకాశం దేవుడిచ్చి ఉండగా దేవుని ఎదుట సరి చేసుకుందాం. సంపూర్ణ భక్తి ఏంటి తెలుసా? సంపూర్ణ భక్తి మనం ఇతరుల కోసం ప్రార్థించడం. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? అన్ని విషయాలు దేవుని దగ్గర కుమ్మరించడమే. ఏది దాచిపెట్టుకోకుండా ప్రార్థిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థించిన తర్వాతనే ఉపచారము చేయనటువంటి స్త్రీ ఉపచారము చేసినట్టుగా మనం చూస్తాం. దేవుని కొరకు వాడబడనటువంటి వ్యక్తి వాడబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుండగా దేవుని అడుగుదాం. ప్రభువా, ఇలాంటి ప్రార్థన నాకు కావాలి ప్రభువా, ఇలాంటి ప్రార్థన నాకు కావాలి. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్క కళ్ళు మూయబడాలి, ప్రతి నోరు దేవునితో ఇప్పుడు మాట్లాడాలి. దేవా, ప్రార్థించడం నాకు నేర్పు. సంపూర్ణమైన భక్తి నా జీవితంలో కలగాలి, సంపూర్ణమైన భక్తి నా జీవితంలో కలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడిగిన వారికే ఇలాంటి ప్రార్థన జీవితాన్ని ప్రభు దయచేస్తాడు. మౌనంగా ఉండేవారికి కాదు, మౌనంగా ఉండేవారి జీవితాన్ని దేవుడు అస్సలు పట్టించుకోడండి. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇంతవరకు ప్రార్థన లేదా? ప్రార్థన తగ్గిపోయిందా? ప్రార్థనకు దూరం అయిపోయావా? ప్రార్థన సన్నగిలిపోయిందా? లేకపోతే ప్రార్థన ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పటికీనే మారిపోయిందా? అలా కాదు. ప్రతి విషయమందును, ప్రతి విషయము ప్రార్థనలో దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు అడుగుతారో మీ జీవితాల్లో ప్రార్థనలో నూతనమైనటువంటి స్థాయికి మీరు వెళుతారండి. మీరు అడగకపోతే యూ విల్ బి దేర్ ఆర్ యూ విల్ బి కమింగ్ డౌన్ ఇన్ యువర్ స్పిరిచువల్ ప్రేయర్ లైఫ్. ఆత్మీయ ప్రార్థన జీవితంలో మెల్లిగా మీరు పడిపోతారు. అడిగినప్పుడే, ప్రార్థించినప్పుడే ప్రార్థనలను వృద్ధి చెందుతావు. ప్రార్థనలో నువ్వు అడగకపోతే నీ ప్రార్థన జీవితం కూడా సన్నగిల్లిపోతుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, మహిమ కలిగినటువంటి దేవానికే స్తోత్రము తండ్రి, సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు ప్రభా, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రం ప్రభా. ఈ రాత్రి మీరు ప్రార్థన గురించి మాతో మీరు మాట్లాడారు. పేతురు అత్త యొక్క జ్వరము స్వస్థత విషయంలో ప్రార్థన గురించి మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు. యేసు నామమున ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, ఎందును బట్టి మా జీవితంలో ప్రార్థన సన్నగిలిపోయిందో, ఏది మా ప్రార్థన జీవితాన్ని తినేస్తూ ఉందో, ఎక్కడ మేము ప్రార్థించినటువంటి వ్యక్తులుగా మారిపోయామో, ఎక్కడ ప్రార్థన చేయక దేవుని మహిమను మేము దొంగిలించామో, ఎక్కడ మేము ప్రార్థన చేయక, ఏ విషయంలో ప్రార్థన చేయక అపవాదికి చోటిచ్చామో నాయన, మొట్టమొదటిగా మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి. తగ్గిపోయిన ప్రార్థన జీవితము, కొదువైన ప్రార్థన విషయంలో దేవా మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభా. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఆశించిన ప్రార్థనలు మా దగ్గర లేవు ప్రభా.
దేవా నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మాలో ప్రార్థన ఆత్మ పని చేయునుగాక. మేము ప్రార్థించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ప్రతి విషయంలో మా హృదయాలను కుమ్మరించి ప్రార్థన చేయుదుముగాక. దేవా ఇతరుల నిమిత్తం ప్రార్థన చేసే సంపూర్ణ భక్తి మా జీవితంలో కలుగునుగాక. మంచిదైనటువంటి లక్షణం మాకు కలుగునుగాక. దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. దేవా మా జీవితాల్లో తండ్రి ప్రార్థన సమయం మాలో పెరుగునుగాక. మీతో మాట్లాడే అనుభవాలు పెరుగునుగాక, మీతో మాట్లాడే అనుభవాలు పెరుగునుగాక, మీతో మాట్లాడే అనుభవాలు పెరుగునుగాక. మా ప్రార్థన సమయం అధికమగునుగాక. దేవా ఈ రాత్రంతా మేము ప్రార్థించడానికి అవసరమైన మీ కృప మాకు కలుగునుగాక, మీ కృప మాకు కలుగునుగాక. మా ప్రార్థనలు ఇతరులకు స్వస్థతలు, దేవదూతల పరిచర్య, దేవునికి మహిమ యేసు నామమందు కలుగునుగాక, యేసు నామమందు కలుగునుగాక, యేసు నామమందు కలుగునుగాక, యేసు నామమందు కలుగునుగాక, యేసు నామమందు కలుగునుగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించండి, అంధకార శక్తులన్నిటినీ బంధించండి నాయన. ఏకాగ్రత కలుగునుగాక, ఏకీభవించి ప్రార్థన చేయుదుముగాక, పట్టుదలతో ప్రార్థన చేయుదుముగాక. మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ముందున్న సమయం అంతటిని మేము సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేసే కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. రెండంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క సెకండ్ ఎడిషన్ మీ వద్దకు తీసుకొని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. రెండవదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం, ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా, ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం.
కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.